అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతాస్ టిప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, చాలామంది గర్భవతులకు ఉండే డౌట్ అండి. అసలు బిడ్డ ఉమ్మ నీరులోనే ఎందుకు పెరుగుతుంది? ఉమ్మ నీరు అనేది బిడ్డకు ఎంత ముఖ్యం? ఉమ్మ నీరు కనుక లేకపోయినా తగ్గిపోయినా ఎలాంటి ప్రమాదాలు ఉంటాయో తెలుసా? ఇలాంటి ప్రశ్నలు మీలో ఉన్నాయా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీతాస్ టిప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉమ్మ నీరు ఇది గర్భాశయంలో గర్భం యొక్క సమయంలో బిడ్డ చుట్టూ ఉండే ఒక రక్షణ ద్రవం. ఇది బిడ్డ అభివృద్ధికి ముఖ్యమైన అనేక పాత్రను ఇప్పుడు మనం దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎక్కువ తక్కువ అయితే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయో తెలుసుకుందాం. ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ యొక్క ముఖ్యత్వం ఏంటి అని చూసినట్లయితే, మొదటి ప్రయోజనం ఏంటంటే రక్షణ కవచము. ఇది బిడ్డకు రక్షణ కవచంగా పనిచేస్తుంది. బిడ్డను బాహ్య ఒత్తిడుల నుండి రక్షిస్తుంది. రెండవదిగా చూస్తే ఉష్ణోగ్రత నియంత్రణ. ఇది గర్భాశయంలో తగిన ఉష్ణోగ్రతను ఉంచి బిడ్డను వేడిగా ఉంచుతుంది. మూడవదిగా చూస్తే కదలికలు. ఈ ద్రవము బిడ్డకు కదలికలను సులభంగా చేయడానికి సహాయపడుతుంది. దాంతో కండరాలు ఎముకలు బలంగా అభివృద్ధి చెందుతాయి. ఇక నాలుగవదిగా చూస్తే ఊపిరితిత్తుల అభివృద్ధి. ఈ యొక్క ద్రవాన్ని బిడ్డ లోపలికి పీలుస్తూ బయటకు విడుస్తూ ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల యొక్క డెవలప్మెంట్కి అత్యంత అవసరం. ఇక ఐదవదిగా చూస్తే ఇన్ఫెక్షన్స్ నుండి రక్షణ. ఇది బిడ్డను వ్యాధి కారణమయ్యే ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది. ఇప్పుడు మనం ఈ యొక్క ఉమ్మ నీరు అనేది లేకపోతే ఏమవుతుంది, ఎలాంటి సమస్యలు వస్తాయో చూసేద్దాం. మొదటిగా చూస్తే అభివృద్ధి సమస్య అనేది వస్తుంది. ఈ యొక్క ఉమ్మ నీరు తక్కువగా ఉన్నప్పుడు బిడ్డ యొక్క అవయవాలు, ముఖ్యంగా ఊపిరితిత్తులు మరియు ఎముకలు యొక్క డెవలప్మెంట్ అనేది క్షీణిస్తుంది. రెండవదిగా చూస్తే నాడి బిగుసుకుపోతుంది. బొడ్డు తాడు బిగుసుకుపోవడం వలన రక్త ప్రసరణ మరియు పోషకాలు బిడ్డకు తక్కువగా చేరుతాయి. మూడవదిగా చూస్తే ముందస్తు ప్రసవం అయ్యే అవకాశాలు ఎక్కువ. తక్కువ ఉమ్మ నీరు ఉంటే ప్రీ టర్మ్ లేబర్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక నాలుగవదిగా చూస్తే ఇన్ఫెక్షన్స్ ప్రమాదం ఉంటుంది. నార్మల్గా ఉమ్మ నీరు కనుక తక్కువగా ఉంటే బేబీకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఒకవేళ ఉమ్మ నీరు కనుక ఎక్కువగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయో తెలుసుకుందాం. మొదటిగా చూస్తే ముందస్తు ప్రసవం అయ్యే అవకాశాలు ఉంటాయి. అధికంగా ఉమ్మ నీరు కనుక ఉంది అంటే గర్భాశయము చుట్టూ నిండిపోతుంది. సో దీని వలన ముందస్తు ప్రసవానికి దారితీస్తుంది. రెండవదిగా చూస్తే ప్లసెంటా విడిపోయే అవకాశాలు ఎక్కువ. గర్భధారణ సమయంలో ప్లసెంటా ఎంత ముఖ్యం మీకు తెలుసు. అధికంగా ఉమ్మ నీరు కనుక ఉంది అంటే ఆ అధిక ఒత్తిడి వలన ప్లసెంటా అనేది గర్భాశయం నుండి విడిపోవచ్చు. ఇక మూడవదిగా చూస్తే నాడి తొలగిపోవడము. అధిక ఉమ్మ నీరు కనుక ఉంది అంటే జన్మ మార్గంలోకి అంటే వజైనా ప్లేస్లోకి ఈ యొక్క బొడ్డు తాడు అనేది వచ్చి చేరే అవకాశాలు ఎక్కువ. దీని వలన కూడా మీకు ప్రమాదం ఏర్పడవచ్చు. ఇప్పుడు మనం ఉమ్మ నీరు కనుక తక్కువ ఎక్కువగా ఉంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందని చూసేద్దాం. వైద్యుల సలహా మేరకు ఉమ్మ నీరు తక్కువగా ఉన్నప్పుడు చాలామంది సెలైన్లు ఎక్కిస్తారండి. తల్లికి డీహైడ్రేషన్ ఉంటే తప్ప సెలైన్ ఎక్కించకూడదు. ఉమ్మ నీరు తక్కువగా ఉంటే సెలైన్ ఎలాంటి ఫలితం ఇవ్వదు. నీరు ఎక్కువగా తాగాలి. హై ప్రోటీన్ ఫుడ్, తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ప్రోటీన్ పౌడర్ కూడా వాడచ్చు. ఇలా అయితే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. బేబీతో పాటు తల్లికి అవసరమైన పరీక్షలు చేసి సకాలంలో ప్రసవం చేయాలి. ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఉమ్మ నీరు ఎంత ముఖ్యమో బిడ్డకు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.